విశాఖపట్నంలో ఉన్న ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఆదిత్య టాప్ ర్యాంకర్, క్లాస్ లో సైలెంట్ గాయకుడు. అన్విత కళలకు దగ్గరైన, తెరవెనుక భావోద్వేగాలున్న అమ్మాయి. విశాల్ ఆనందంగా నవ్వించే ఫ్రెండ్. మేఘన అన్వితకు క్లోజ్ ఫ్రెండ్. ఆదిత్య మొదట అన్వితను చూస్తే ఆమె నవ్వులో ఓ చల్లదనం, మాట్లాడిన ప్రతి పదంలో ఓ ఆలోచన కనిపిస్తుంది. కాలేజ్ రోజుల్లో మెల్లగా మాటలు, చిన్నగా నవ్వులు, తరువాత ప్రపోజల్. అన్విత ఇంకా చదువు పూర్తి కాలేదు, కానీ నువ్వు నా జీవితంలో స్పెషల్ అని చెబుతుంది. ఇద్దరూ కలిసి జీవితం గురించి కలలు కంటారు. కాలేజ్ అయిపోతుంది. ఆదిత్య బెంగళూరులో జాబ్కి వెళ్ళాడు. అన్విత హైదరాబాద్ లో ఫ్యామిలీ ఒత్తిడితో బ్యాంక్ జాబ్ తీసుకుంది. దూరం పెరుగుతుంది. మిస్ అయిన మినిట్స్, ఆలస్యం అయిన మెసేజ్లు, పర్సనల్ ఈగోస్ అంతరాలుగా మారతాయి. ఒక రోజు అన్విత మాటల్లో అనుకోకుండా, మనం ఇద్దరం ప్రేమించుకున్నాం కానీ మన గమ్యం వేరు అయిందేమో. ఆ మాటతో వారిద్దరూ మాట్లాడకుండా విడిపోతారు. 5 ఏళ్లు గడుస్తాయి. ఆదిత్య స్టార్టప్ ఫెయిల్ అయి హైదరాబాద్ వస్తాడు. తండ్రి ఆరోగ్యం బాగోలేక కుటుంబ బాధ్యతలు. అన్విత పెద్ద బాధ్యతల మధ్య ఉద్యోగంలో స్థిరపడుతుంది. పెళ్లి మాటలు ఇంట్లో. ఒక రోజు బ్యాంక్లో క్రెడిట్ కార్డు విషయంలో ఆదిత్య అన్విత మళ్లీ కలుస్తారు. ఇద్దరి కళ్లలో ఆశ్చర్యం, నిశ్శబ్దం. ఒక రాత్రి ఇద్దరూ కాఫీకి కలుసుకుంటారు. ఆనాటి మౌనాన్ని అర్థం చేసుకుంటారు. ఇప్పటి బాధ్యతలను పంచుకుంటారు. మళ్లీ ప్రేమని మౌనంగా ఆమోదిస్తారు. అన్విత ఇంట్లో పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఆమె చివరికి ఒక మెసేజ్ పంపుతుంది. నీతో మొదలై, నీతోనే ముగించాలనుంది నా కథ. ఒక అవకాశం ఇస్తావా? ఆదిత్య చివరిగా మ్యూజిక్ షోలో ఒక పాట పాడతాడు. తలపుల తడి ఇంకా ఎండలేదు. నీ గుండె తలపాటే నాకు గమ్యం. వీడియో ఎండింగ్. అన్విత ఆ పాట విని రావడం, ఇద్దరు కళ్లలో నిండిన ప్రేమతో చూస్తూ కలిసిపోవడం.